ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ పురాతన కాల వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. లేరా బాగున్నారా? మరి పురాతన కాలంలో మేల్కొని మీ బిడ్డలు మేల్కొల్పి యూట్యూబ్ పరిచయలో మీరు కూడా పాల్గొని దేవుని దీవెనలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామంలో ఆరాధన చేస్తూ ఉన్నాను. పిల్లరా, మరి గత కొన్ని దినాల నుంచి ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనంలో దేవుడు మాట్లాడుతూ శ్రేష్టమైన మాటను తెలియజేస్తున్నాడు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. పిల్లరా, మనము దేవునికి ప్రియులైన పిల్లలుగా ఆయనను పోలి నడవాలని యువదే కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని కొరకు మనము బ్రతికేవారముగా, దేవుని కొరకు మనము జీవించేవారముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. బాబు, దేవుని పోలి నడిచే అనుభవంలో మీరు జీవిస్తే మీరు ఆశీర్వదించబడతారు అని యేసుక్రీస్తు వారు తనకు తానే బలిగా అర్పణగా అర్పించబడ్డాడు. ఎందుకంటే మీరు దేవుని పోలి నడిచే అనుభవంలోనికి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి పురాతన కాలంలో ఇదే కాలంలో మరి కొన్ని దినాల నుంచి దేవుని పిల్లలు దేవుని పోలి నడిచినటువంటి అనుభవాలను మీకు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతూ వచ్చాం. ఈరోజు కూడా మరి మనము దేవుని పోలి నడిచినటువంటి వ్యక్తులలో కొంతమంది వ్యక్తులను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని పోలి నడిచే అనుభవాన్ని మనము కలిగి మనము జీవించాలి. అపొస్తలుడైన పౌలు దేవుని పోలి నడిచాడు కాబట్టి అపొస్తలుల కార్యం 16వ అధ్యాయంలో మనం గమనం చేస్తే ఒక చిన్నది దెయ్యం పట్టి సోది చెబుతూ తన యజమానులకు బహులాభాన్ని కలిగిస్తూ ఉంది. పిల్లలు గమనం చేయండి, సాతాను సంబంధమైన నడతను నడిచినటువంటి ఆ చిన్నది, దురాత్మతో నింపబడిన ఆ చిన్నది సోది చెబుతుంది. సోది చెప్పి తన యజమానికి బహులాభాన్ని కలిగిస్తూ ఉంది. పిల్లరా, ఆ సమయంలో అనుకున్న రీతిలో దేవుని పోలి నడిచేటువంటి దేవుని దాసులైనటువంటి పౌలు గారు మరి ఆ ప్రదేశం ఆ మార్గమున వెళుతూ ఉండగా ఆ దైవం పట్టిన చిన్నది బిగ్గరగా కేకలు వేస్తుంది. ఇదిగో దేవుని దాసుడు ఇటే వస్తున్నాడు, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మతో నింపబడినవాడు, ఆయన వస్తున్నాడు కాబట్టి నేను ఇక్కడ ఉండటానికి వీలు లేదు, నేను ఇక్కడ ఉండలేను అని చెప్పి ఆ చిన్నదానిలో ఉన్న దురాత్మ పిల్లరా వెడలి వెళ్ళిపోయింది. పిల్లరా, దురాత్మ పారిపోయింది. ఎంత గొప్ప అద్భుతం అండి! నువ్వు దేవుని పోలి నడిస్తే దయ్యాలు నిన్ను వెంబడించవు, దురాత్మలు నిన్ను వెంబడించవు, దురాత్మలు నిన్ను చూస్తే భయపడతాయి. దినాలు చాలామంది పిల్లలు, చాలామంది మరి చర్చికి వెళ్ళే పిల్లలు, దేవుని సన్నిధికి వెళ్ళేవారు చాలామంది దురాత్మలకి భయపడి ఇంటి ముందు చెప్పులు వేసుకుంటారు, ఇంటి ముందు సీపుర్లు వేసుకుంటారు, ఇంటి పైన నాజేడు మాటలు వేసుకుంటారు, ఇంటి పైన రేగు మాటలు వేసుకుంటారు. ఎందుకు నీకు భయం? మనం దేవుని పోలి నడిచినప్పుడు అవేవి అవసరం లేదు, అవేవి అక్కర్లేదు. అపొస్తలుడైన పౌలు ఆ చిన్నదాని దగ్గరికి రాలేదు. ఇంకా ఆ చిన్నదానిలో ఉన్న దురాత్మ చెబుతుంది, పరిశుద్ధుడు, దేవుని కుమారుడు ఈ మార్గమునే వస్తున్నాడు, ఈ త్రోవనే వస్తున్నాడు, నేను ఉండటానికి వీలు లేదు. ఎంత గొప్ప దేవుని పోలి నడిచినటువంటి దేవుని దాసుడు పిల్లారా, దేవుని కుమారుడు మా బాబు
ఈ రాకడి దినాలలో, ఈ అంచె దినాలలో నువ్వు దేవుని పోలి నడవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు దేవుని పోలి నడిస్తే దయ్యములు నిన్ను చూచి భయపడతాయి, దురాత్మలు నిన్ను చూచి భయపడతాయి, చాతబడి శక్తులు నిన్ను చూచి భయపడతాయి. అంతేగాని ప్రార్థనకి వెళ్ళే నీవు, దేవుని సన్నిధికి వెళ్ళే నీవు వాటిని చూసి భయపడుతున్నావు ఎందుకు? వాటిని చూసి నువ్వు ఎందుకు మంత్రాలు వేయించుకుంటున్నావు, మంత్రాలు పెట్టించుకుంటున్నావు? అంటే నీవు ఇంకా పరిపూర్ణముగా దేవుని పోలి నడవలేకపోతున్నావు. నీవు ఇంకా పరిపూర్ణతగా దేవుణ్ణి అంబడించలేకపోతున్నావు. అందుకనే ఉదయ కాలంలో పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు పరిశుద్ధాత్మను కలిగినటువంటి, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నువ్వు ఉన్నట్లయితే దురాత్మ నిన్ను చూచి గజగజ వణుకుతుంది, దురాత్మ నిన్ను చూచి పారిపోతుంది అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రభునందు పిల్లరా, ఈ ఉదయ కాలంలో మనము దేవుని పోలి నడిచినప్పుడు, మనము దేవుని పోలి జీవించినప్పుడు అపొస్తలుడైన పౌలు ద్వారా జరిగిన అద్భుతము నీ ద్వారా జరుగుతుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లలు గమనించేస్తే ఆ చిన్నదాని యొక్క యజమాని బహులాభము పోయింది కనుక పౌలు గారిని చాలా ఇబ్బంది పెట్టారు. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయంలో మనం చూస్తే ఇలా చాలా ఇబ్బంది పెట్టారు. ఆయన అంగిని లాగివేసి బెత్తములతో కొట్టారు. బెత్తములతో కొడతమే కదండి, చేతలకు బోండాన్ని బిగించారు, కాళ్లకు బోండాన్ని బిగించారు, సరసాలలో వేశారు. చాలా భయంకరమైన శ్రమకు దేవుని దాసుని గురి చేశారు. ఆ సమయంలో సంఘము ఏకీభవించి ప్రార్థన చేశారు. సంఘము దేవుని పోలి నడుస్తూ ప్రార్థన చేశారు. దేవుని ఆరాధించారు, దేవుని మహిమపరిచారు, దేవుని ఘనపరిచారు. దేవునికి స్తోత్రం. చిన్నదానిలో ఉన్న దురాత్మ పారిపోయిన అంత శక్తి పౌలు గారిని గోడల మధ్య చెరసాల్లో బంధిస్తే గోడలు నిలబడతాయా? చెరసాల నిలబడుతుందా? సంఘము ప్రార్థించగా, పౌలు గారు ప్రార్థించగా చెరసాల పునాదులు పగిలిపోయాయి. ఎంత గొప్ప ధన్యత పిల్లల. అమ్మా బాబు, మనము దేవుని పోలి నడిస్తే ఏది మనల్ని బంధించలేదు, ఏది మనల్ని ఆపలేదు, ఏ శక్తి మన ముందు నిలవజాలదు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, దేవుని పోలి నడిస్తే ఒకటి దయ్యం పారిపోతుంది. దేవుని పోలి నడిస్తే మనుషుల చేత కట్టబడినటువంటి, రోమారాణుల వారి చేత కట్టబడినటువంటి సరసాల పునాదులు బురద్దలైపోతాయి, పగిలిపోతాయి పిల్లరా. అది మాత్రమే కాదు, మూడవదిగా అక్కడ ఏం జరిగిందో తెలుసా? సరసాల పునాదులన్నీ పగిలిపోయిన తర్వాత, బందిపోట్లు అందరూ పారిపోయిన తర్వాత, పౌలు గారు పారిపోయారని సరసాల నాయకుడు ఆత్మహత్య చేసుకోపోయాడు. ఆ సమయంలో పౌలు గారు అంటున్నాడు, సహోదరుడా, నేను ఎక్కడికి వెళ్ళి ఇక్కడే ఉన్నాను. లేదా పౌలు గారి యొక్క దేవుని పోలి నడిచిన విధానాన్ని ఆ సమయంలో సరసాల నాయకుడిని మార్చివేసింది. సరసాల నాయకుడు మారిపోయాడు. పిల్లరా, చక్కని మాట అంటాడు, అయ్యా రక్షణ పొందాలి అంటే నేనేం చేయాలి? నేను రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? మా బాబు, నువ్వు దేవుని పోలి నడుస్తున్నప్పుడు అనేకులు రక్షణ పొందుతారు. నీ నడతలను బట్టి, నీ క్రియలను బట్టి, నీ తలంపులను బట్టి, నీ ఉద్దేశాలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి అనేకులు రక్షణ మార్గంలోనికి రావటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా నీ కుటుంబం, నీ ద్వారా నీ బంధువులు, నీ ద్వారా నీ పేట ప్రజలు, నీ ద్వారా నీ పట్టణ ప్రజలు, నీ ద్వారా మన దేశ ప్రజలను రక్షించడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. దేవుని దాసుడు
ఆ సమయంలో మాట్లాడిన మాటను బట్టి చెరసాల నాయకుడు రక్షణ పొందడానికి సిద్ధంగా ఉన్నాడు. అధ్యాయం మనం చూస్తే 16 అధ్యాయంలో ఇలా చెరసాల నాయకుడు ఇంటి వారందరూ నమ్మి బాప్తీసం తీసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పోలి నడుస్తున్నావే కానీ నీ ద్వారా దేవునికి మహిమ రావట్లేదు. నువ్వు దేవుని పోలి నడుస్తున్నావే కానీ నీ ద్వారా దేవుని నామం ఘనపరచబడట్లేదు. కారణం ఏంటంటే నీ నడతలు శరీరానుసారంగా పడిపోతున్నావు. నీ నడతలు సాతాను సంబంధముగా జారిపోతా ఉన్నాయి. అలా ఉండకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు ఉదయ కాలంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరా, సహోదరి, చేతులు జోడించి మనం చూస్తున్నాను. దేవుని పోలి నడిస్తే దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. పౌలు గారిని బలపరిచిన దేవుడు, పౌలు గారితో దేవుని ఆత్మ ఉన్నది, పౌలు గారిలో పరిశుద్ధాత్మ వెంబడిస్తుంది కాబట్టే చిన్నదానిలో దయ్యము పారిపోయింది. అంత మాత్రమే కాదు, పౌలు గారిని బంధించినటువంటి చెరసాల బ్రద్దలైపోయింది. అంత మాత్రమే కాదు, చెరసాల నాయకుడు అధికారి తనకు తానే పౌలు గారి నడతను బట్టి, పౌలు గారి యొక్క పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి అయిలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి? నీవును నీ ఇంటి వారును బాప్తీసం తీసుకోండి. ఎంత గొప్ప అనుభవం, ఎంత గొప్ప ఆత్మీయ జీవితం ఉదయ కాలంలో నువ్వు కలిగి ఉండాలని పురాతన కాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని ప్రభువుకు అర్పిస్తావా? నీ కుటుంబాన్ని దేవుని చేతులకు అప్పణ చేస్తావా? అలా చేస్తే నువ్వు దీవించబడతావు. అలా చేస్తే నువ్వు ఆదరించబడతావు. అలా చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరిచి స్థిరపరిచి ఆశీర్వాదములతో నిన్ను నింపుతాడు అని దేవుని వాక్యం ద్వారా దేవుడు నీకు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం. దేవుని పోలి నడిచి అనేకులకు మాదిరికరంగా, అనేకులను దేవునితో త్రప్పగలిగినటువంటి ఆత్మీయ బిడ్డగా నువ్వు జీవించాలని ప్రభు పేరట ప్రభు నామములో ఆలోచిస్తున్నాను. పిల్లరా, మరి యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని వినండి. మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీ రక్త సంబంధులకు ఫార్వర్డ్ చేయండి. వారిని కూడా వాక్యములో బలపరచినట్లుగా మీరు సహకరించాలని ప్రభు పేరట ప్రభు నామంలో మనం చేస్తున్నాను. అది మాత్రమే కాదు, ఇలా మరి మాకు చిరాల్లో 3 స్థలాల్లో దేవుని పరిచర్య కొనసాగుతూ ఉంది. ఈ పరిచర్య కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుని నామాన్ని మహిమపరిచి దేవుని నామాన్ని ఘనపరచాలని ప్రభు పేరట ప్రభు నామంలో ఆలోచిస్తున్నాం. ప్రార్థన చేద్దాం. కృపామయుడా, ప్రేమగల మా తండ్రి, పురాతన కాలంలో మీరు మమ్మల్ని మేలుకొల్పి అనేకులకు ప్రభు యూట్యూబ్ పరిచర్య జరిగించడానికి, అనేకులకు యూట్యూబ్ ద్వారా వాక్యములు పంపించడానికి, ఆ వాక్యం ద్వారా అనేకులను బలపరచడానికి మీరు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నేను ఇచ్చిన ప్రతి బిడ్డను బలపరచండి. నేను ఇచ్చిన ప్రతి బిడ్డను ప్రభువా నిన్ను పోలి నడుచున్నట్లుగా మీరు ఆశీర్వదించి దీవించండి. ఈ కృపలో బలపరచమని, తోడుకోవడమని, సహాయం చేయమని, ఈ దినదీములతో మీరు నింపి ఆశీర్వదించమని యేసుని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.